వెల్కమ్ టు టిఎస్ఆర్ కిచెన్. నేను మీ శారద. ఈ రోజు వీడియోలో అమ్మవారికి పెట్టే ప్రసాదాలలో ఒకటి గుడాన్నం మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ ప్రసాదాన్ని గుడాన్నం అని, బెల్లం అన్నం అని, స్వీట్ పొంగలని అంటారు. ఇది తమిళియన్స్ కి చాలా ఇష్టమైన ప్రసాదం అండి. దేవాలయాల్లో అమ్మవారికి ఎక్కువగా నివేదన చేస్తూ ఉంటారు. ఇది తయారీ విధానం చూసేద్దామండి. ఒక కొక్కర గిన్నెని తీసుకొని ఒక చిన్న టీ గ్లాసు బియ్యాన్ని అయితే తీసుకున్నాను. ఇది 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళని తీసుకొని ఒక గంట సేపు నాననివ్వండి. అప్పుడు అన్నం బాగా ఉడికిపోతుంది. గంట సేపు నానిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి 4-5 విజిల్స్ రానివ్వండి. మరొక స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక గ్లాసు బియ్యానికి 1 గ్లాసు బెల్లం అయితే కరెక్ట్గా తీపి సరిపోతుందండి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం తీపిని యాడ్ చేసుకోండి బెల్లాన్ని. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించి ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అన్నం ఉడికిపోయిందండి. మూత తీసి చూపిస్తున్నాను. అన్నం బాగా మెత్తగా ఉడికించుకోండి. ఈ ఉడికిన అన్నాన్ని కొంచెం సేపు గెంటితో మెదుపుకున్నట్లయితే మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిలో మళ్ళా కరిగించిన బెల్లాన్ని తీసుకొని కొంచెం వేడి చేసిన తర్వాత ఉడికించిన అన్నాన్ని వేసుకుంటూ ఒక 2-3 నిమిషాలు బెల్లం పాకం పట్టేంత వరకు అన్నాన్ని ఉడికించండి. మంటని సిమ్లో పెట్టేసి ఉడికిస్తూ ఉండాలి. ఈ లోపుగా ఒక అరకప్పు నెయ్యిని తీసుకొని నెయ్యిని పోసి కలుపుతూ ఉడికించండి. నెయ్యి అన్నంలో నుంచి అంచులమ్మటి విడిచిపెట్టేంత వరకు నెయ్యిని పోస్తూ కలుపుతూ ఉడికించండి. నెయ్యి ఎంత బాగా పోస్తే ఈ అన్నానికి అంత టేస్ట్ వస్తుందన్నమాట. చివరగా కొంచెం పచ్చకర్పూరం, యాలకుల పొడి, వేయించుకున్న జీడిపప్పు వేసి కలుపుకోవాలి. చూసారు కదండి, గుడాన్నం అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.